భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గోదావరి నదీ తీరాన ఏరు అనే పేరుతో కొత్త సాంప్రదాయానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రీకారం చుట్టారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో వసతులు, ఆహార స్టాలు, గిరిజన అల్లిక వస్తువుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రతిరోజు సాంప్రదాయ వేషధారణలతో రేలా నృత్యాలు ఏర్పాటు చేశారు. బోటింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ఫీ పాయింట్, గోదావరి వ్యూ పాయింట్, క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఏరు క్యాంప్ కండక్ట్ చేస్తున్నారంటే సరే ఎలా ఉంటుంది ఒకసారి మెయిన్ ఆ నేమ్లోనే నచ్చిందనమాట. అంటే ఎప్పుడు రివరు ఇలా నది అన్నట్టు విన్నాం, కానీ ఏరు అనేది ఒకప్పుడు విన్న పేరు కదా, అలా టెంప్ట్ అయ్యి బాగుంటుంది అనేసి క్యాంప్కి వచ్చాము. కానీ చాలా బాగుంది క్యాంప్. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ మొత్తము ఏదో జస్ట్ క్యాజువల్గా వచ్చి నార్మల్గా మేము ఎప్పుడైనా ముంబైకి కానీ ఇలాగే క్యాంప్స్కి వెళ్తుంటాము. క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఏంటిదంటే జస్ట్ ఇలా హట్స్ ఇస్తుంటారు అనమాట, ఇలా మీరు వెనకాల కనిపిస్తున్నట్టు అలా హట్స్ ఇచ్చేసి వదిలేస్తారు అంతే. కానీ ఇక్కడ మనకు లోపల పరుపు ఇంత చల్లగా ఉంది కదా క్లైమేట్, కంప్లీట్గా బ్లాంకెట్స్ కానీ ప్రతిదీ పిల్లోస్తో సహా అన్నీ ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ టు ఈవినింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్లస్ అవి కూడా ప్రొవైడ్ చేయడం ఎలాగంటే ఇక్కడ ఉన్న కల్చర్ ఎలా ఉంటుంది అనే దాని మీదనే ఆ ప్రిపరేషన్స్ అంతా కూడా జరిగాయి కంప్లీట్గా. అంటే మనము జనరల్గా హైదరాబాద్ అనగానే ఎలాగైతే మనం బిర్యానీ ఫేమస్ అనుకుని దాన్ని అక్కడికి వచ్చినప్పుడు ఎలాగైతే తింటామో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఫేమస్ ఏంటిది అనేది మనకి ఇక్కడ పెట్టడం కానీ నాటుకోడి, చేపలు ఇలాంటివే పెట్టడము, కొర్రలు, సజ్జలు, రాగులు వీటితోటి రాగి సంగటి ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టారు. మా టీంలో ఉన్న ఒక పర్సన్ వచ్చి నార్త్ ఇండియన్ ఉన్నారు, తనకు అవి ఎలా తినాలో తెలియకపోతే వాళ్ళు కోయ వాళ్ళ ఆదివాసులు వాళ్ళు ఎలా తినాలి అనేది కూడా పక్క నుండి ఇలా తిను బాబు ఇలా అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వాళ్ళ కల్చర్ని మాకు